ఎడారిలో సెలయేర్లు అక్టోబర్ 15. వాళ్ళు పగలగొట్టబడడం వల్ల శుద్ధులవుతారు. యోబు గ్రంథము 41:25 స్వేచ్ఛానువాదం. పగిలిన వస్తువుల్ని, మనుషుల్ని దేవుడు తన సంకల్ప సిద్ధికి ఎక్కువగా వాడుకుంటూ ఉంటాడు. ఆయన స్వీకరించే బలులు ఏమిటంటే విరిగి నలిగిన హృదయాలే. పెనుయేలు దగ్గర యాకోబు మానవ శక్తి అంతా విచ్ఛిన్నమైనందువలనే దేవుడు అతన్ని ఆత్మవస్త్రాలతో ఆదరించాడు. హోరేబు దగ్గర మోషే కర్రతో రాయిని బ్రద్దలు చేసినందువలనే ఎందరో దాహంగా ఉన్న వాళ్ళ కోసం చల్లని నీళ్లు వెలువడ్డాయి. గిద్యోను నాయకత్వంలోని 300 మంది సైనికులు తమ కుండలను పగలగొట్టినప్పుడే, అంటే తమను తాము బ్రద్దలు కొట్టుకున్నట్టు, లోపల ఉన్న వెలుగు బయటపడి శత్రువుల్ని కంగారు పెట్టింది. పేద విధవరాలు తనకున్న కొద్దిపాటి నూనెను బయటకు పోసినందువలనే దేవుడు ఆమె అప్పులన్నీ తీర్చడానికి, ఆమె జీవనోపాధికి చాలినంతగా ఆ నూనెను ఆశీర్వదించాడు. ఎస్తేరు తన ప్రాణాలకు తెగించి రాజు సముఖానికి వెళ్ళే కట్టడిని అధిగమించినందువలనే కదా తన జనాంగాన్ని మరణము నుండి కాపాడుకోగలిగింది. యేసు 5 రొట్టెలను తీసుకొని విరిచినందువలనే అది 5,000 మందికి సరిపోయేటంతగా విస్తరించింది. మరియా తన అత్తరు బుడ్డిని పగలగొట్టినందువలనే కదా పరిమళం ఆ ఇల్లంతా నిండింది. అలాగే యేసు ప్రభు ముళ్ళతోనూ, మేకులతోనూ, బాకుతోనూ తన శరీరాన్ని పొడవనిచ్చినప్పుడే ఆయనలోని జీవం సముద్రపు పొంగులా బయటికి పారి దప్పికొన్న పాపుల దాహం తీర్చి బ్రతికించింది. కుదురుగా ఉన్న ధాన్యపు గింజ పగిలి చచ్చిపోతేనే దాని గుండెల్లో నుంచి ఒక మొలక పుట్టి 100 కొద్ది గింజల్ని కంటుంది. ఈ విధంగా చరిత్రలో, జీవిత చరిత్రలో, వృక్షశాస్త్రంలో, ఆత్మీయ జీవితంలో పగిలిన వస్తువులు కనిపిస్తున్నాయి. ఆస్తిపరంగా చితికిపోయిన వారు, అహం చచ్చిన వాళ్ళు, తమ తమ ఆశలను వదులుకున్న వాళ్ళు, తమ ఆదర్శాలను పోగొట్టుకున్న వాళ్ళు, లోక ప్రతిష్టను లెక్క చేయని వాళ్ళు, ప్రేమల్ని త్యాగం చేసిన వాళ్ళు, తరచుగా ఆరోగ్యాన్ని కోల్పోయేవాళ్ళు, సమస్తాన్ని పోగొట్టుకొని దిక్కుమాలినట్టు అయిపోయేవాళ్ళు, ఇలాంటి వారినే పరిశుద్ధాత్మ ఎంచుకొని దేవుని మహిమ కోసం వాడుకుంటాడు. కుంటి వాళ్ళు దోపుడు సొమ్ము పంచుకుంటారు అని యెషయా అంటున్నాడు. హలం దున్ని పండించిన పంట పొలంలా దేవా నా హృదయ క్షేత్రాన్ని సాగు చేయి. వికసించే మొగ్గ పగిలి కుసుమించినట్టుగా నా జీవితాన్ని బ్రద్దలు చేయి. అత్తరు బుడ్డిని పగులగొట్టి నా విశ్వాస పరిమళాన్ని దేవా విశ్వమంతా వ్యాపింపచేయి. ప్రైజ్ ద లార్డ్.